హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో పోలేరమ్మ తల్లి పండగ చేసుకున్నామండి. పోలేరు అమావాస్య పూజ చేసుకున్నాము. పిల్లలు లేని వాళ్ళే కాదండి, పిల్లలు ఉన్నవాళ్ళు కూడా చేసుకుంటారు. చక్కగాను ఆడపిల్లలు ఉంటే గారెలు 12, మగపిల్లోడు ఉంటే 12 బూరెలు, అమ్మవారికి 7 శాఖలతోటి తోటకూరతో కలిపి 7 శాఖలతోటి పులుసు చేసి పప్పు, అన్నం నివేదన చేస్తారండి. కొందరైతే హారతి కూడా చేస్తారు. నేను ఎప్పుడు పప్పును, బూరెలు, పులుసు, అన్నము, గారెలు చేస్తాను. నాకు ఆడపిల్ల, మగపిల్లాడు ఉన్నారని. ఎవరైనా చేసుకోవచ్చండి. సంవత్సరానికి ఒక్కరోజు చేసుకోవడం వలన మన పిల్లలకి సంతానం ఎంతో చక్కగా ఆయుష్యవంతులై ఉంటారు. అలాగే మనకి పసుపు కుంకాలు కూడా ఉంటాయండి. అమ్మవారికి చక్కగాను ఒక పసుపు కొమ్ము కట్టి మనం కూడా ఒక పసుపు కొమ్మును అమ్మవారే మనకి తాళి ఇచ్చినట్టుగా భావించి మనం కట్టుకుంటామండి. పోలి సూత్రం అంటారు. పోలి సూత్రం మన భర్తకు రక్షగా నిలుస్తూ ఉంటుందండి. చాలా సింపుల్ పూజ, ఏమీ ఉండదు, పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు. సంవత్సరానికి ఒక్కసారి చేసుకోవాలి. ఎంతో చక్కగా చేసుకునే పూజ ఇది. చక్కగాను భర్త ఆయుష్ కోసం, సంతాన అభివృద్ధి కోసం చేస్తారండి. ఎవరైనా చేసుకోండి. పెద్ద ఖర్చుతో కూడుకున్న పూజ అయితే కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చేసుకోలేకపోతే భాద్రపద అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. చాలామంది ప్రతి మాసంలోని అమావాస్య రోజు కందను తెచ్చుకొని కంద గౌరీ పోలేరమ్మగా పెట్టుకొని చేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు చేసుకునేటప్పుడు కాస్తంత ముక్కల పులుసు చేసి పెడితే సరిపోద్ది అమ్మవారికి. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. శుభం అండి.